హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను 2025లో రిలీజ్ అయినటువంటి గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అంతకుముందు మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయడం వలన మన వీడియో మరికొంతమందికి చేరుతుంది. మరింకెందుకు లేటు, లెట్ మీ బిగిన్ ద స్టోరీ. ఫ్రెండ్స్, ఈ వీడియోను పూర్తిగా చూస్తారని నా రిక్వెస్ట్. ఓపెన్ చేస్తే స్టార్టింగ్ లో ఏకే తన వైఫ్ రమ్యకి మరియు తన కొడుక్కి ప్రామిస్ చేసి తన గొడవలన్నింటినీ కూడా వదిలేసి డైరెక్ట్ గా మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్లి లొంగిపోతాడు. కట్ చేస్తే 17 సంవత్సరాల తర్వాత రమ్య తన కొడుకుతో కలిసి స్పెయిన్ లో జీవిస్తూ ఉంటుంది. తన కొడుకు పేరు విహాన్. విహాన్కి చిన్నప్పటి నుండి కూడా తన ఫాదర్ ని కలవాలని ఒక బలమైన కోరిక ఉంటుంది. ఒక రోజు విహాన్ రమ్య దగ్గరికి వెళ్లి త్వరలో మా స్కూల్లో ఒక ప్రోగ్రాం జరగబోతుంది, దానికి ఫాదర్ ఖచ్చితంగా రావాలని అంటాడు. ఆ మాటలు విన్న రమ్య ఖచ్చితంగా మీ స్కూల్లో జరిగే ప్రోగ్రాం సమయానికి మీ డాడీ వస్తాడు అని చెప్తుంది. అయితే రమ్య పక్కనే ఉన్న రమ్య బ్రదర్ అయినటువంటి జాగర్ రమ్యని చూసి, ఎందుకలా అబద్ధం చెప్తున్నావు, బావగారు రావడానికి ఇంకా 3 నెలల సమయం పడుతుంది కదా అని అంటాడు. నిజానికి రమ్య తన కొడుకు విహాన్ దగ్గర తన ఫాదర్ ఒక పెద్ద గ్యాంగ్ స్టార్ అన్న విషయాన్ని చెప్పకుండా దాచిపెట్టి, మీ నాన్న ఒక పెద్ద బిజినెస్ మ్యాన్, వేరే దేశాల్లో తిరుగుతూ ఉంటాడు, అందుకే నీ దగ్గరకు రాలేకపోతున్నాడు అని అబద్ధం చెప్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు విహాన్ మాత్రం స్కూల్లో జరగబోతున్న ప్రోగ్రాంకి నాన్న రాబోతున్నాడు అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక్కడే మనకి ముంబై జైలుని చూపించడం జరుగుతుంది. ఆ జైల్లో ఉన్న ఒక ఖైదీ అక్కడ నుండి ఎలాగైనా తప్పించుకోవాలి అని ప్లాన్ చేస్తూ ఉంటాడు. అయితే అక్కడ ఉన్న మరో ఖైదీ ఆ ఖైదీని చూసి, ఇక్కడ ఈ జైలు మొత్తం పగల పోలీసుల కంట్రోల్లో ఉంటుంది, రాత్రి అయ్యాక ఈ జైలు మొత్తం ఏకే కంట్రోల్లో ఉంటుంది, మీరు అతని కళ్ళు కప్పి ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్ళలేరు అని అంటాడు. అయితే అక్కడ నుండి పారిపోవాలనుకుంటున్న ఖైదీ మాత్రం, ఈసారి ఏకే కాదు కదా, వాళ్ళ నాన్న వచ్చినా మమ్మల్ని ఇక్కడ నుంచి పారిపోకుండా ఆపలేరు అని. ఆ రోజు రాత్రికి అక్కడ ఉన్న చాలా మంది ఖైదీలు పారిపోవడానికి చాలా ప్రయత్నిస్తారు. సరిగ్గా అదే సమయంలో ఏకే అక్కడికి వచ్చి వాళ్ళందరినీ కూడా కొట్టి అందరినీ తీసుకెళ్లి మళ్ళీ సెల్లో వేస్తాడు. ఈ ఏకే గడిచిన 17 సంవత్సరాల్లో చాలా మారిపోయి మరికొద్ది నెలల్లో రిలీజ్ అయ్యి బయటికి వెళ్ళబోతున్నాడని చాలా ఆనందపడుతూ ఉంటాడు. మరో ప్రక్క విహాన్ తన ఫాదర్ ప్రోగ్రామ్కి వస్తాడని చాలా ఆశలు పెట్టుకుని ఉంటాడు. అయినప్పటికీ తన ప్రోగ్రామ్కి తన ఫాదర్ రాకపోవడంతో విహాన్ వెంటనే కోపంగా తన ఫాదర్కి వీడియో కాల్ చేస్తాడు. ఏకే తన కొడుకు కాల్ చేస్తూ ఉండటంతో తన ఖైదీ అని తెలియకుండా వెంటనే ఒక కోటు వేసుకుని మేనేజ్ చేసి తన కొడుకుతో మాట్లాడుతూ ఉంటాడు. ఆ విహాన్ తన తండ్రితో మాట్లాడుతూ, నువ్వు మా స్కూల్ ప్రోగ్రామ్కి వస్తానని నేను చాలా ఆశలు పెట్టుకున్నాను, అయినా నువ్వు రాలేదు. మొదటి నుంచి కూడా నిత్య మీ నాన్న ఆ ప్రోగ్రాంకి రాడు అని చెప్తూనే ఉంది, నేను మాత్రమే నువ్వు ఖచ్చితంగా వస్తావని ఆశలు పెట్టుకున్నాను. చివరికి ఆ నిత్య చెప్పినట్లుగానే జరిగింది, నువ్వు ప్రోగ్రాంకి రాకుండా ఆగిపోయావు. మరో వారం రోజుల్లో నా బర్త్డే కూడా ఉంది, అంటే ఖచ్చితంగా నువ్వు దానికి కూడా రావు అని అంటూ కోప్పడుతూ ఉంటాడు. అంటే ఖచ్చితంగా నువ్వు దానికి కూడా రావు అంటూ కోప్పడుతూ ఫోన్ పెట్టేస్తాడు. నిజానికి ఏకే కొడుకు విహాన్ మరియు నిత్య ఇద్దరు ప్రేమించుకుంటూ ఉంటారు. తన కొడుకుతో ఫోన్లో మాట్లాడిన ఏకే తన కొడుకు చాలా బాధపడుతున్నాడు, నేను వాడు హాస్పిటల్లో పుట్టిన సమయంలోనే జైలుకి వచ్చేసాను, ఆ సమయంలోనే నేను తనకి 18 ఏట వాడి దగ్గర వస్తానని ప్రామిస్ చేశాను. ఇప్పుడు వాడి పుట్టినరోజు 1 వీక్లో ఉంది, కానీ నేను రిలీజ్ అవ్వడానికి ఇంకా 3 నెలల సమయం ఉంది. అయితే వాడికి చేసిన ప్రామిస్ నిలబెట్టుకోవాలని వెంటనే తన పరపతిని ఉపయోగించి ఆ జైలు నుండి రిలీజ్ అవ్వడానికి ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆ ఏకే గతంలో ఒక పెద్ద గ్యాంగ్ స్టార్, తనకి రెడ్ డ్రాగన్ అనే పేరు కూడా ఉంటుంది. అలా తన పరపతిని ఉపయోగించి వెంటనే ఆ ఏకే జైలు నుండి కూడా రిలీజ్ అవుతాడు. దాంతో ఏకేతో పాటు కలిసి ఉండే బేబీ టైసాన్ ఆ ఏకీని మేళతాళాలతో పాటు బయటకు తీసుకుని వస్తారు. అలా ఏకే బయటికి వచ్చి చాలా సంవత్సరాల తర్వాత అక్కడికి వచ్చినటువంటి రమ్యని కలవడంతో రమ్య ఏకేని చూసి, నువ్వు రిలీజ్ అవ్వడానికి ఇంకా 3 నెలల సమయం ఉంది కదా, అంత త్వరగా ఎలా రాగలిగావు అని అడుగుతుంది. దాంతో ఏకే వెంటనే తనను చూసి, నేను లీగల్గానే వచ్చాను అని చెప్పి కోర్టు నోటీసును కూడా చూపిస్తాడు. నిజానికి ఏకే ఈ ప్రపంచంలో ఎవరికీ భయపడడు, కానీ తన వైఫ్కి మాత్రమే భయపడుతూ ఉంటాడు. దాంతో రమ్య వెంటనే ఏకేని చూసి, నువ్వు ఇక్కడ ఎక్కువ సమయం ఉండకూడదు, వెంటనే నాతో పాటు స్పెయిన్కి వచ్చి అని చెప్పి అక్కడ నుండి వాళ్ళు ఎయిర్పోర్ట్కి వెళ్తూ ఉంటారు. అలా బేబీ టైసన్, ఏకే మరియు రమ్య ఇద్దరు కూడా ఎయిర్పోర్ట్కి వెళ్తూ ఉండగా మరో ప్రక్క ముంబైలో ఉన్న గ్యాంగ్స్టర్స్ అందరూ కూడా ఏకే బయటకు వచ్చాడు, మన పాత కక్షలన్నింటినీ కూడా తీర్చుకునే సమయం వచ్చిందని చెప్పి వాళ్ళందరూ కూడా వచ్చి ఆ ఏకే వెళ్తున్న కారును రౌండప్ చేస్తారు. అయితే అది చూసినటువంటి రమ్య మాత్రం ఈ ఏకే పాత గొడవలంటిని కూడా వదిలిపెట్టినట్లేదు అని వెంటనే తను ఏకేని చూసి, నువ్వు ఈ పంచాయతీలన్నీ ముగించుకొని అప్పుడు స్పెయిన్కి రా, అప్పుడే నా కొడుకుని నీకు పరిచయం చేస్తాను అని చెప్పి తను మాత్రమే స్పెయిన్కి వెళ్ళిపోతుంది. దాంతో ఏకి ఇన్ని సంవత్సరాల తర్వాత తన కొడుకుని కలవబోతూ ఉండగా ఆ సమయంలోనే వీళ్ళు వచ్చే ప్లాన్ మొత్తం చెరగొట్టడంతో ఏకే వెంటనే తనతో పాటు తన అనుచరుడైనటువంటి ఆ బేబీ టైస్ని తీసుకుని గ్యాంగ్టర్స్ అందరూ ఏకమయ్యే ఒక ప్లేస్ దగ్గరికి వెళ్తాడు. అక్కడికి ఏకే రావడంతో అక్కడ ఉన్న ఒక గ్యాంగ్స్టర్ మరొక గ్యాంగ్స్టర్తో మాట్లాడుతూ, ఈ ఏకే తను పెట్టిన రూల్స్ని తనే బ్రేక్ చేస్తున్నాడు, అంటే ఇక్కడ ఏదో పెద్ద రచ్చ జరగబోతున్నట్లు ఉంది, ఇక్కడికి తను ఏకేలాగా వచ్చి ఉంటే ప్రాబ్లం లేదు, రెడ్ డ్రాగన్గా వచ్చి ఉంటే మాత్రం మనల్ని ఎవరు కాపాడలేరు అంటూ ఉంటారు. ఏకే వెంటనే వెళ్ళి ఒక టేబుల్ దగ్గర కూర్చుని
ఒక నకుల్ డస్టర్ని పక్కన పెట్టి నా మీద కక్ష ఉన్న వాళ్ళందరూ కూడా ఒకేసారి రండి, మీ అందరికీ నేను సమాధానం చెప్తాను అని అంటాడు. ఏకే వెంటనే వాళ్ళందరితో కూడా ఫైట్ చేసి కొంతమందిని చంపేసి మరి కొంతమందిని చెల్లాచెదురు చేసి ఆ తర్వాత ఏకే తన కొడుకును చూడడం కూడా స్పెయిన్కి బయలుదేరి వెళ్తాడు. అలా ఏకే చాలా ఆనందంగా తన కొడుకును చూడడానికి స్పెయిన్కి వెళ్ళగా షాకింగ్ విషయం ఏంటంటే అక్కడ అదే సమయంలో విహాన్కి డ్రగ్స్ కేసులు అరెస్ట్ చేసి జైల్లో వేసి ఉంటారు. అంటే ఏకే జైలు నుండి బయటికి రాగానే అక్కడ విహాన్ని జైల్లో వేసి ఉంటారు. ఇది మొత్తం చూసినటువంటి ఏకే ఇది ఎవరో నా మీద కోపంతో ఉన్న వాళ్ళే చేసినట్లు ఉన్నారు అని అనుకుంటూ ఉంటాడు. అదే సమయంలో రమ్య ఏకే దగ్గరికి వచ్చి ఈ రోజు నా కొడుకు అరెస్ట్ అవ్వడానికి కారణం నువ్వే అని చెప్పి తనను తిడుతూ ఉంటుంది. తర్వాత ఏకే వెంటనే జైల్లో ఉన్న విహాన్ దగ్గరికి వెళ్ళి అసలు నువ్వు ఎలా అరెస్ట్ అయ్యావు అని అడుగుతాడు. ఆ మాటలు విన్న విహాన్ వెంటనే ఏకేని చూసి నేను నిత్య లాంగ్ డ్రైవ్కి కారులో వెళ్తూ ఉన్నాం. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక గ్యాంగ్ వచ్చి మా కారుని రౌండ్ అప్ చేసి మా కారు మీద షూట్ చేయడం మొదలుపెట్టారు. అప్పుడే నిత్య స్పాట్లో చనిపోయింది. ఆ తర్వాత నేను స్పృహ కోల్పోయాను. కళ్ళు తెరిచి చూసే సమయానికి నేను పోలీస్ స్టేషన్లో ఉన్నాను. ఆ పోలీసు నన్ను ఎందుకు అరెస్ట్ చేశారని అడగగా నన్ను వాళ్ళు అరెస్ట్ చేసే సమయానికి నా కారులో చాలా డ్రగ్స్ ఉన్నాయంట, అందుకే నేను డ్రగ్స్ని సప్లై చేస్తున్నానని పోలీసులు అరెస్ట్ చేశారు అని చెప్తాడు. ఆ మాటలు విన్న ఏకే వెంటనే విహాన్ని చూసి నువ్వేమీ భయపడకు, నేను ప్రామిస్ చేస్తున్నాను, నీ 17 సంవత్సరాల క్రితం నీకు ఒక ప్రామిస్ చేశాను కదా, నీ 18వ పుట్టినరోజు సమయానికి నేను చాలా క్లీన్గా బయటకు వస్తానని. ఇప్పుడు నేను నీకు మరొక ప్రామిస్ కూడా చేస్తున్నాను. నీ 18వ పుట్టినరోజు సమయానికి నిన్ను ఈ జైలు నుండి రిలీజ్ చేయించి తీసుకుని వెళ్తాను. దానికంటే ముందు ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరినీ కూడా అంతం చేసి నిన్ను ఇక్కడ నుండి బయటకు తీసుకుని వెళ్తాను అని ప్రామిస్ చేసి వెంటనే ఆ ఏకే రంగంలోకి దిగుతాడు. దాంతో ఏకే వెంటనే తన కొడుకుని ఈ డ్రగ్స్ కేసులు ఇరికించింది ఎవరు, తను ప్రేమించిన ఆ నిత్యను ఎవరు చంపారు అని ఎంక్వైరీ చేయడం మొదలు పెడతాడు. తన సహాయకుడు టైసన్ మరియు జేగర్ సహాయంతో విహాన్ని ఇరికించడానికి డార్క్ వోల్వెస్ గ్యాంగ్ కారణమని ఏకే తెలుసుకుంటాడు. డార్క్ వోల్సన్కు బాబెల్ నాయకత్వం వహిస్తాడు. అయితే ఈ గ్యాంగ్ పేరు చెప్తే ఎవరైనా కూడా భయపడిపోతూ ఉంటారు. వీళ్ళు అంత ఘోరంగా మనుషులను చంపేస్తూ ఉంటారు. ఆ గ్యాంగ్ హెడ్ ఈ జానీ ఈ ఏకే వాళ్ళ కొడుకు కేసులు ఇరికించి ఉంటాడు. దాంతో ఆ విషయం తెలుసుకున్న ఏకే అతని ద్వారా ఏకే జకాబాని ఎదుర్కొని జానీతో వీడియో కాల్లో అతను జానీని విహాన్ని విడిపించమని బెదిరిస్తాడు. తర్వాత తన మనుషులను చూసి ఆ జానీ గురించి పూర్తి డీటెయిల్స్ కావాలని అడుగుతాడు. అప్పుడే ఏకేకి జానీ దగ్గర ఉన్న గ్యాంగ్స్టర్స్ అందరూ కూడా డబ్బుల్ని సెక్యూరిటీగా ఒక బ్యాంక్లో దాచిపెట్టుకుంటారని, ఆ బ్యాంక్ కంట్రోల్ అంతా కూడా జానీ చేతుల్లోనే ఉంటుందని తెలుస్తుంది. ఏకే వెంటనే ఒక కారు గన్ను తీసుకుని ఆ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఆ బ్యాంక్ మొత్తాన్ని తన కంట్రోల్లోకి తీసుకుంటాడు. ఈ విషయం తెలుసుకున్న జానీ వీడెవడు, మనకు పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ గ్యాంగ్స్టర్స్ తో కూడా సంబంధాలు ఉన్నాయి, అవేవి తెలుసుకోకుండా మన బ్యాంక్నే తన కంట్రోల్లోకి తీసుకున్నాడా అని అంటూ ఉంటాడు. దాంతో ఆ జానీ వెంటనే ఇంటర్నేషనల్ గ్యాంగ్స్టర్స్ అందరినీ కూడా ఆ ఏకేని చంపించడం కోసం అక్కడికి రప్పించాలని వాట్సాప్ లో ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఏకే ఫోటోస్ నా గ్రూప్ లో పోస్ట్ చేస్తాడు. ఆ గ్రూప్ లో ఉన్న గ్యాంగ్స్టర్స్ అందరూ కూడా ఏకే ఫోటోని చూసి వాళ్ళందరూ కూడా చాలా భయపడిపోయి ఆ గ్రూప్ నుండి లెఫ్ట్ అవుతూ ఉంటారు. కొంతమంది మాత్రం ఆ రెడ్ డ్రాగన్ మళ్ళీ వచ్చేసాడు, నీకు నీ ప్రాణాలు ముఖ్యమైతే దయచేసి ఇక్కడ నుండి వెళ్ళిపో, నీకు అతనితో ఏదైనా సమస్య ఉంటే వెంటనే వెళ్ళి అతని కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకో అని మెసేజ్ చేస్తూ ఉంటారు. ఇదంతా చూసినటువంటి జానీ అసలు వీడెవడు ఈ రెడ్ డ్రాగన్ అని ఏకే పుట్టిన ముంబైలో ఉన్న ఒక ఓల్డ్ గ్యాంగ్ స్టార్ కి పంపించి ఇతను ఎవరు, ఎందుకు ఇతన్ని చూడగానే చాలా మంది గ్యాంగ్ స్టార్స్ భయపడి పారిపోతున్నారు అని అడుగుతాడు. ఆ జానీ పంపించిన ఏకే పుట్టిన చూసిన ముంబైలోని ఓల్డ్ గ్యాంగ్స్టర్ అతన్ని రెడ్ డ్రాగన్ అంటారు అని అతని ఫ్లాష్ బ్యాక్ ని చెప్పడం మొదలు పెడతాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. 1990లో మదురై నుండి చాలా సామాన్య యువకుడిగా ముంబైకి వచ్చి తన ధైర్య సాహసాలతో బాగా ఎదుగుతూ ఉంటాడు. అలాంటి సమయంలోనే చైనా నుండి కెవిన్ అనే ఒక గ్యాంగ్ స్టార్ ఇండియాకి వచ్చి ఉంటాడు. అయితే ఇండియాలో ఉన్న కొంతమంది గ్యాంగ్ స్టార్స్ అందరూ కూడా కెవిన్ ని చంపడానికి చుట్టుముడతారు. ఆ సమయంలో అక్కడికి వెళ్ళినటువంటి ఏకే వెంటనే వాళ్ళందరితో కూడా ఫైట్ చేసి ఈ కెవిన్ గ్యాంగ్ స్టార్స్ ని చాలా సురక్షితంగా చైనాకి రిటర్న్ పంపిస్తాడు. ఏకే ధైర్య సాహసాలకు బాగా మెచ్చుకున్నటువంటి ఆ కెవిన్ వెంటనే ఏకేని పిలిపించి అతనికి ఒక స్క్వాడ్ కూడా ఇస్తాడు. అక్కడికి వెళ్ళిన ఏకే అక్కడ కూడా బాగా ఎదుగుతూ చైనా మొత్తాన్ని తన కంట్రోల్లో పెట్టుకుని ఉన్నటువంటి డాంగ్లే అనే గ్యాంగ్ స్టార్ తో చేతులు కలిపి అక్కడ ఏకే నుండి ఒక రెడ్ డ్రాగన్ గా ఎదుగుతాడు. అక్కడతో ఏకే ఆగకుండా వెస్టర్న్ సైడ్ కి కూడా వెళ్ళి అక్కడ జాన్విక్ అనే ఒక పెద్ద గ్యాంగ్ స్టార్ ని కొంతమంది హత్య చేయాలని చూస్తూ ఉండగా వాళ్ళందరినీ కూడా చంపి జాన్విక్ ని సహాయం చేస్తాడు. ఆ తర్వాత కొన్ని రోజులు మెక్సికో జైలు నుండి అక్కడి నుండి ఒక ప్రొఫెసర్తో పరిచయం ఏర్పడి ఒక బ్యాంకుని రాబరీ చేయడానికి ఏకే ప్లాన్ చేసి ఇచ్చి ఉంటాడు. ఇలా ఏకే ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న చాలా మంది గ్యాంగ్స్టర్స్ కి కూడా సహాయం చేస్తూ ఉంటాడు. ఆ విధంగా ఏకే ఇంటర్నేషనల్ లెవెల్లో మంచి పేరు తెచ్చుకుంటాడు. ఇక్కడితో ఫ్లాష్ బ్యాక్ ఎండ్ అవుతుంది.
ముంబైలో ఉన్న ఓల్డ్ గ్యాంగ్స్టర్ జానీకి వివరిస్తూ ఉంటాడు. ఆ ఓల్డ్ గ్యాంగ్స్టర్ జానీతో మాట్లాడుతూ, ఇప్పటికైనా అర్థమైందా ఎందుకు ఆ వాట్సాప్ గ్రూప్లో నుండి నీ దగ్గర ఉన్న గ్యాంగ్స్టర్స్ అందరూ ఎందుకు భయపడి వెళ్ళిపోతున్నారు అని. అతని దగ్గర నీ ఆటలు సాగవు, అతని దగ్గర నీ తోక జాడిస్తే నీ తోక కట్ చేస్తాడని చెప్తాడు. దాంతో జానీ వెంటనే అనవసరంగా ఇతనితో పెట్టుకున్నట్లు ఉన్నానని వెంటనే ఏకీకి ఫోన్ చేసి, సారీ, నీ కొడుకుని నేనే ఇరికించాను కాబట్టి నేనే నీ కొడుకుని బయటకు తీసుకుని వస్తాను అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న ఏకే, నా కొడుకుని ఎలాగో నువ్వే బయటకు తీసుకువస్తావా, ఆ విషయం నాకు తెలుసు, కానీ నా కొడుకుని జైల్లో ఎందుకు వేసావు, నా కొడుకుని డ్రగ్ కేసులు ఎందుకు ఇరికించావు అని చెప్పు, నీ జాతకం మొత్తం నా దగ్గర ఉంది, నీలాగే మరొక వ్యక్తి కూడా ఉన్నాడు అని అంటాడు. ఇక్కడ రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే జానీకి మరొక ట్విన్ బ్రదర్ ఉన్నాడు. అతని పేరు జామీ. అతను చాలా మూర్ఖుడు, సైకోలాగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. ప్రపంచానికి జానీ మాత్రం ఒక గ్యాంగ్స్టర్ లా కనిపిస్తూ ఉంటాడు, కానీ తనతో పాటు ఉన్న తన బ్రదర్ అయినటువంటి జామీ చాలా క్రూరంగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఈ జామీ గురించి ప్రపంచానికి ఏమీ తెలియకుండా దాచి ఉంటాడు. కానీ అది కూడా ఏకీ తెలుసుకొని మాట్లాడటంతో జానీ వెంటనే ఏకీతో మాట్లాడుతూ, ఇప్పుడు ఒప్పుకుంటున్నా, నువ్వు నిజంగానే పెద్ద గ్యాంగ్స్టర్వి, కానీ నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, ప్రాబ్లం అంతా నాకు నీ వైఫ్ కి మధ్యనే ఉంది అంటూ ఒక చిన్న ఫ్లాష్ బ్యాగ్ ని చెప్పడం మొదలు పెడతాడు. కొన్ని సంవత్సరాల క్రితం ఈ జామీ చాలా డ్రగ్స్ కి అడిక్ట్ అయిపోయి ఆ కేసులో అరెస్ట్ చేసి కోర్టుకి తీసుకుని వచ్చి ఉంటారు. ఈ జామీ డ్రగ్స్ కి అడిక్ట్ అవడమే కాకుండా ఒక అమ్మాయిని కూడా మర్డర్ చేసి ఉంటాడు. ఆ సమయంలో రమ్య ఆ జామీ దగ్గరికి వెళ్ళి తన దగ్గర చాలా మంచిగా మాట్లాడుతూ, ఒక తల్లిలాగా మాట్లాడుతూ అతను చేసిన తప్పును మొత్తాన్ని ఒప్పించి రికార్డ్ చేసుకుంటుంది. దాంతో కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఆ జామీకి జైలు శిక్ష పడేలా చేస్తుంది. అలా కొన్ని రోజుల తర్వాత బయటికి వచ్చినటువంటి ఆ జామీ ఆ రమ్య మీద కోపం తెచ్చుకొని తను ఎలాగైతే డ్రగ్స్ కేసులు లోపలికి వెళ్ళాడో అదే విధంగా విహాన్ మీద కూడా డ్రగ్స్ కేసులు ఇరికించి ఆ విహాన్ని జైలుకి వెళ్ళేలాగా చేసి ఉంటాడు. అలా జరిగింది మొత్తం చెప్పినటువంటి జామీ వెంటనే ఏకీతో మాట్లాడుతూ, నీకు నాకు ఎటువంటి సమస్య లేదు, సమస్య అంతా నాకు నీ భార్యతో మాత్రమే ఉంది, నీకు ఈ కేసులో ఎటువంటి సంబంధం లేదు అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న ఏకే వెంటనే ఆ జామీతో మాట్లాడుతూ, నాకు సంబంధం లేకపోవడం ఏంటి, నేను నా సామ్రాజ్యం మొత్తాన్ని కూడా నా వైఫ్ నా కొడుకు కోసం వదిలిపెట్టి వెళ్ళిపోయాను, ఇప్పుడు వాళ్ళకి ఆపద వస్తుంది అంటే నేను ఎందుకు సైలెంట్ గా ఉంటాను, ఒక్కసారి వాళ్ళని టచ్ చేసి చూడు, అప్పుడు నీ సంగతి చూస్తాను అని అంటాడు. సరిగ్గా అదే సమయంలో విహాన్ని మరొక జైలుకి షిఫ్ట్ చేయబోతూ ఉంటారు. ఆ విషయం తెలుసుకున్న జామీ వెంటనే తన గ్యాంగ్ ని పిలిచి, రేపు విహాన్ని వేరే జైలుకి షిఫ్ట్ చేయబోతున్నారు, ఆ సమయంలోనే మీరు ఆ విహాన్ని చంపేయాలి. అదే విధంగా మరో ప్రక్క ఆ ఏకే వైపు అయినటువంటి రమ్య దగ్గరికి వెళ్ళి ఆ విహాన్ని చంపే సమయంలోనే రమ్యను కూడా చంపేయాలి అని చెప్పి 2 గ్యాంగ్స్టర్స్ ని పంపిస్తారు. అలా తర్వాత జానీ వెంటనే ఏకీకి ఫోన్ చేసి, నువ్వేదో పెద్ద ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అని ఫీల్ అవుతున్నావు కదా, రేపు నీ భార్యని నీ కొడుకుని ఒకే టైంలో చంపబోతున్నాను, నువ్వు ఎవరిని కాపాడుకుంటావో వాళ్ళనే కాపాడుకో అని అంటారు. కట్ చేస్తే ఆ తర్వాత ఒక గ్యాంగ్స్టర్ వెళ్ళి రమ్యని కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్ళిపోతారు. అయితే రమ్యని కిడ్నాప్ చేసిన గ్యాంగ్స్టర్ గ్యాంగ్ హెడ్ కి ఫోన్ చేసి, అయితే రమ్యని కిడ్నాప్ చేసిన గ్యాంగ్స్టర్ గ్యాంగ్ కి హెడ్ గా సిమ్రన్ ఉంటుంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే ఆ సిమ్రాన్ వెంటనే ఏకీకి ఫోన్ చేసి, నాకు నీ వైఫ్ని చంపమని చెప్పి ఒక అసైన్మెంట్ వచ్చింది. ఆ తర్వాతే నాకు తెలిసింది ఆ రమ్య రెడ్ డ్రాగన్ వైఫ్ అని. రెడ్ డ్రాగన్ వైఫ్ మీద చెయ్యి వేసేంత ధైర్యం ఇక్కడ ఎవరికి కూడా లేదు, మీరు కంగారు పడకండి, మీ వైఫ్ నా దగ్గర క్షేమంగా ఉంది అని అంటుంది. మరో ప్రక్క విహాన్ని వేరే జైలుకు తీసుకుని వెళ్తూ ఉండగా కొంత దూరం వెళ్ళగానే జామీ గ్యాంగ్ అక్కడికి వచ్చి ఆ కారుని అన్నింటినీ కూడా రౌండ్ అప్ చేస్తారు. వాళ్ళు వెంటనే కాల్పులు జరుపుతూ ఉండగా లోపల ఉన్న విహాన్ ఇప్పుడు మనల్ని ఎవరు కాపాడుతారు అని చాలా భయపడుతూ ఉంటాడు. అయితే ప్రక్కన ఉన్న మరొక వ్యక్తి మాత్రం ఆ విహాన్ని చూసి, నువ్వు ఏమీ భయపడకు, ఖచ్చితంగా ఇక్కడికి మీ నాన్న వచ్చి మనల్ని కాపాడుతాడు అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి ఏకే మెరుపు వేగంతో వచ్చి ఆ జామీ గ్యాంగ్ మొత్తాన్ని కూడా అంతం చేసి విహాన్తో పాటు ఉన్న మరికొంతమందిని అలాగే పోలీసును కూడా సేఫ్ గా అక్కడి నుంచి తీసుకుని వెళ్లి మరొక జైల్లో అప్పచెప్పి వెళ్తాడు. దాంతో జామీ మరియు జానీ ఇద్దరు కూడా అక్కడ ఉంటే ఏకే ఖచ్చితంగా చంపేస్తారని వాళ్ళ స్టీమర్లో అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ విషయం సిమ్రన్ వెంటనే ఏకేకి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేస్తుంది. దాంతో ఏకే వెంటనే ఆ స్టీమర్ దగ్గరికి వెళ్ళగా అక్కడ ఒక భయంకరమైన ట్విస్ట్ రివీల్ అవుతుంది. నిజానికి ఈ జామీ గ్యాంగ్ ఆ విహాన్ అరెస్ట్ చేయించే ముందు వాళ్ళు షూట్ చేసినటువంటి ఆ విహాన్ లవర్ అయినటువంటి నిత్య చనిపోయింది కదా, నిజానికి ఆ నిత్య చనిపోయి ఉండదు. ఆ నిత్య ఇక్కడ జామీతో డాన్స్ చేస్తూ ఉంటుంది. నిజానికి జామీ మరియు నిత్య ఇద్దరు కూడా చాలా సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటూ ఉంటారు. ఆ జామీ రమ్య మీద కోపంతో ఎలాగైనా వీళ్ళ మీద పగ తీర్చుకోవాలని ఆ విహాన్ని లవ్ చేస్తున్నట్లు నిత్య వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉంటుంది. అయితే ఇక్కడ విహాన్ మీద నిత్యను చంపిన మర్డర్ కేసు కూడా ఫైల్ అయి ఉంటుంది.
అక్కడ నిత్య బతికి ఉండడం చూసినటువంటి ఏకే ఖచ్చితంగా వీళ్ళిద్దరూ కూడా మనకు ప్రాణాలతోనే కావాలి, అప్పుడు మనం విహాన్ మీద ఎటువంటి కేసు లేకుండా బయటకు తీసుకురాగలమని ఆ జామీని మరియు నిత్యని అక్కడి నుంచి వేరే ప్లేస్కి తీసుకుని వెళ్ళిపోతారు. అలా ఏకే జామీ మరియు నితిన్ అక్కడి నుండి తీసుకుని వెళ్ళిపోయి రేపు వీళ్ళని కోర్టులో ప్రవేశపెడితే విహాన్ మీద ఎటువంటి కేసు లేకుండా బయటకు తీసుకురావచ్చు అని సంతోషపడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో రమ్య ఏకే దగ్గరకు వచ్చి ఇదంతా కూడా నీ వల్ల జరుగుతుంది, నువ్వు ఇక్కడ చేసిన పనులు చాలు, నేను ఒక లాయర్తో మాట్లాడి నా కొడుకుని ఎలా బయటకు తీసుకురావాలో నాకు తెలుసు, నా కొడుకుని నేను లీగల్గా బయటకు తీసుకుని వస్తాను, ప్లీజ్ నీ వల్ల ఈ రోజు విహాన్ జైలుకి వెళ్ళాడు, మేము సంతోషంగా ఉండాలంటే ప్లీజ్ నువ్వు ఇక్కడ నుంచి ఈ దేశం విడిచి వెళ్ళిపో అని అంటుంది. దాంతో ఏకే కూడా ఆ దేశం విడిచిపెట్టి అక్కడి నుంచి వెళ్ళటానికి రెడీ అవుతాడు. మరో ప్రక్క జామీ మరియు నిత్య ఇద్దరు కూడా ఏకే కస్టడీలో ఉన్నారని తెలుసుకున్న జానీ అతి కష్టం మీద అక్కడికి వెళ్ళి తన అన్న అయినటువంటి జామీని మరియు నిత్యని తీసుకుని అక్కడి నుండి పారిపోతూ ఉంటాడు. అలా వెళ్లే సమయంలోనే జామీకి రమ్య కనబడుతుంది. జామీ వెంటనే రమ్య దగ్గరికి వెళ్ళి, ఏంటి మేడం నన్ను గుర్తుపట్టారా, నా దగ్గర మీరు తల్లిగా నటిస్తూ తల్లి ప్రేమను చూపించి నా నోటు ద్వారా నిజాలన్నీ చెప్పించి ఆ నిజాలన్నీ కూడా కోర్టులో చూపించి నేను జైలుకి వెళ్ళేలాగా చేశారు కదా, ఇప్పుడు సేమ్ అచ్చం నీ కొడుకును కూడా డ్రగ్స్ కేసులు ఇరికించి జైలుకి పంపించాను, ఇప్పుడు జైల్లోనే నీ కొడుకును కూడా అంతం చేయబోతున్నాను అని వెంటనే ఆ రమ్యను షూట్ చేయబోతాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి రమ్య బ్రదర్ అయినటువంటి జేగర్ వచ్చి ఆ రమ్యను పక్కకు లాగుతాడు. అయినప్పటికీ ఆ జామీ రమ్య షోల్డర్ మీద షూట్ చేసి జానీ మరియు నిత్య అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతారు. ఆ తర్వాత హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న రమ్య వెంటనే ఏకేకి ఫోన్ చేసి హాస్పిటల్ పిలిపించి, నువ్వు నా కోసం ఏకేగా మారావు, ఇప్పుడు నా కొడుకు కోసం కాదు మన కొడుకు కోసం రెడ్ డ్రాగన్ గా మారు అని ఆ ఏకే చేతికి నకుల్ డస్టర్ని తొడుగుతుంది. మరో ప్రక్క జానీ మరియు జామీ జైల్లో ఉన్న ఆ విహాన్ని చంపేసి వాళ్ళిద్దరూ కూడా అక్కడ నుండి వేరే దేశానికి వెళ్ళిపోవాలని కారులో వెళ్తూ ఉంటారు. ఆ సమయంలో ఏకే వాళ్ళ కారును చేసి వాళ్ళతో చాలా తీవ్రంగా ఫైట్ చేసి ఇద్దరిని కూడా చాలా తీవ్రంగా గాయపరుస్తాడు. సరిగ్గా అదే సమయంలో జామీ మరియు జానీల హెడ్ అయినటువంటి బెట్ అనే ఒక గ్యాంగ్స్టర్ ఈ ఏకేని చంపడానికి ఒక పెద్ద గ్యాంగ్ని అక్కడికి పంపిస్తాడు. దాంతో వాళ్ళు వెంటనే అక్కడికి వచ్చి ఏకే కారును రౌండప్ చేస్తారు. జామీ వెంటనే ఏకేని చూసి, ఇప్పుడు నువ్వు ఏమీ చేయలేవు, అక్కడికి వచ్చింది మా బాస్ గ్యాంగ్, వాళ్ళ దగ్గర నీ ఆటలు సాగవు అని అంటూ ఉంటాడు. దాంతో ఏకే వెంటనే తన కారులో ఒక స్విచ్ని ఆన్ చేయడంతో తన కారులో ఉన్న వెపన్స్ అన్ని బయటకు వస్తాయి. ఏకే వెంటనే ఆ వెపన్స్తో అక్కడికి వచ్చిన గ్యాంగ్స్ మొత్తాన్ని కూడా అతి కష్టం మీద చంపేస్తాడు. మరో ప్రక్క జైల్లో ఉన్న ఏకే కొడుకైనటువంటి విహాన్ని చంపడానికి ఒక గ్యాంగ్ కత్తి తీసుకుని వెళ్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో ఏకే అనుచరుడైనటువంటి బేబీ టైసన్ అక్కడికి వెళ్ళి ఆ గ్యాంగ్ మొత్తాన్ని కూడా కొట్టి ఆ విహాన్ని కాపాడుతాడు. ఆ తర్వాత ఏకే వెంటనే కోర్టు దగ్గరికి జానీని మరియు జామీని తీసుకుని వెళ్ళి వీళ్ళిద్దరే నా కొడుకుని తప్పుడు కేసుల్లో జైలు పంపించారని చెప్పి వాళ్ళ చేత నిజం చెప్పిస్తారు. దాంతో కోర్టు కూడా విహాన్ మీద ఎటువంటి కేసులు లేకుండా విడిచిపెట్టేస్తారు. నిజానికి ఆ తర్వాత రోజు ఏకే కొడుకైనటువంటి విహాన్కి 18వ పుట్టినరోజు కూడా ఉంటుంది. ఆ విధంగా ఏకే తన కొడుకుకి ఇచ్చిన ప్రామిస్ నిలబెట్టుకుంటాడు. కట్ చేస్తే 6 నెలల తర్వాత ఈ ట్విన్ బ్రదర్స్ అయినటువంటి జానీ మరియు జామీలు వేరే జైలుకి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. ఆ సమయంలో జానీని చూసి, ఇదంతా కూడా నేనే చేపిస్తున్నాను, వీళ్ళు మనల్ని వేరే జైలుకి ట్రాన్స్ఫర్ చేసే సమయంలో మన గ్యాంగ్ వాళ్ళు వచ్చి మన వెహికల్ మీద దాడి చేస్తారు, అప్పుడు మనం తప్పించుకొని వెళ్ళిపోవాలి, నువ్వు అన్నింటికి రెడీగా ఉండు అని అంటూ ఉంటాడు. ఆ తర్వాత వాళ్ళని వేరే జైలుకి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉండగా ఒక రాకెట్ వచ్చి వీళ్ళ వెహికల్ మీద పడుతుంది. దాంతో ఆ వెహికల్లో ఉన్న ట్విన్ బ్రదర్స్ వెంటనే బయటకు వచ్చి అక్కడి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ట్విస్ట్ ఏంటంటే సరిగ్గా అదే సమయంలో అక్కడికి ఏకే ఒక మిషన్ గన్ తీసుకుని వచ్చి, నేను ఏకగా మిమ్మల్ని చట్ట ప్రకారం జైలుకి పంపించాను, కానీ నాలో ఉన్న డ్రగ్ డ్రాగన్ ప్రశాంతంగా ఉండటం లేదు, తనను కూల్ చేయాలంటే నేను రివెంజ్ తీర్చుకుని మిమ్మల్ని అంతం చేయాల్సిందే అని మిషన్ గన్తో ఆ సైకో కిల్లర్స్ ఇద్దరిని కూడా షూట్ చేసి చంపేస్తాడు. అక్కడితో ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, మన ఎక్స్ప్లెనేషన్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఛానల్కు కొత్తగా వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ఈ సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. థ్యాంక్ యూ.